వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మళ్ళీ అమెరికా ఇరాన్ వార్ గురించి. అంటే ఇది పెద్ద విషయం కదా, చిన్న విషయం కాదు. లాస్ట్ టైం కిడ్నీ డిసీజ్ లాగా అది ఒక రోజు ఒక 40 మినిట్స్ వీడియోతో అయిపోయింది. కానీ రెండు దేశాల మధ్య యుద్ధం కాబట్టి వీటి పర్యవసానాలు, యుద్ధం జరిగే విధానం, వీటన్నిటిని మనం పార్ట్స్గా ప్రతి పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇరాన్ తాలూకా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసాసినేషన్ చేయబడ్డారు. చాలామందిని అమెరికా వాళ్ళ మీటింగ్స్ చేసే ప్లేసెస్ మీద, వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి కుటుంబాలని మొత్తం చంపేయడం జరిగింది. వాళ్ళందరూ నేషనల్ లీడర్స్. ఇరాన్ని మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇరాన్ని మనం లగ్నంగా తీసుకుంటే వీళ్ళు లీడర్స్ అన్నమాట. ఈ లీడర్స్ని చాలామంది మిలిటరీ ఫోర్సెస్ని ఇదంతా అమెరికా అటాక్ చేసి చంపడం జరిగింది. అయితే ఈ అసాసినేషన్ అనేది ఎలా జరుగుతుంది అన్నది, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మనకి కేపీలో రూల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి చూద్దాం. అసాసినేషన్ అనేది వ్యక్తిని మర్డర్ చేయడం, కిడ్నాప్ చేయడం, మర్డర్ చేయడం బేసికలీ. సో ఇలాంటివి ఏంటంటే అష్టమ భావాన్ని, 12th భావాన్ని, అంటే ద్వాదశ భావం, 8th and 12th హౌసెస్ని తీసుకొని ఈ అన్యాచురల్ డెత్స్ ఏవైతే ఉన్నాయో మర్డర్ చేయడం అనమాట. లేదా డేంజర్, లేదా మర్డర్ అటెంప్ట్, కిడ్నాప్కి అటెంప్ట్ చేయడం, ఇలాంటివి డేంజర్, సడన్గా వచ్చే డేంజర్స్, అనుకోనివి, ఊహించనివి జరిగేటప్పుడు. సో వీటిని మనం అష్టమాన్ని తీసుకొని ప్రిడిక్ట్ చేస్తాం. సో 8th హౌస్ అన్యాచురల్ డెత్, ఇక్కడ మనకి రూల్ ఉంది కేపీలో, అసాసినేషన్ రూల్ అనేది. 12th హౌస్ కన్ఫైన్మెంట్, 6th హౌస్ ఇంజరీ, మనకి మామూలుగా గొడవల్లో వాటిల్లో వదిలించుకోవడానికి ట్రై చేసేటప్పుడు, వాటికి క్రాస్ ఫైర్ చేసేటప్పుడు జరిగే ఇంజరీస్. అలానే దీనికి మార్గబాధకాలు కనెక్ట్ అవ్వాలి. అలానే మనకి ఈ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీని, హై ఎనర్జీ అన్నమాట, ఇంకా అసలు మంచి చెడు అని జడ్జ్ చేయకుండా ఎనర్జీని మొత్తాన్ని ఖర్చు పెట్టేసే వెపనరీ. మార్స్ ఆల్సో వెపనరీ. అలానే రాహు, శని, కేతువులు ఎప్పుడైతే మనకి ఈ దశాభుక్తుల్లోని, ఈ భావాల్లోని మనకి కనెక్ట్ అవుతారో, ఇట్స్ ఎ డైరెక్ట్ ఆన్సర్, అసాసినేషన్ జరుగుతుంది అన్నది డైరెక్ట్ ఆన్సర్ అనమాట. మనకి ఇరాన్కి సంబంధించిన చాలామంది నేషనల్ లీడర్స్, నాట్ జస్ట్ ఖమీన్, చాలామంది అతనితో స్టార్ట్ అయ్యి చాలామందిని అమెరికా అసాసినేషన్ చేయడం జరిగింది. సో దీన్ని నేషనల్ వైజ్, ఇప్పుడు ఇండివిజువల్ చార్ట్లు అయితే మనం ఖమీ అతని చార్ట్ తీసుకొని ఇతను హత్య చేయబడతాడా లేదా అన్నది చూడాలి. మనం ఇప్పుడు యుద్ధం గురించి చదువుతున్నాం, అలానే ఒక వ్యక్తి కాదు, చాలామంది నేషనల్ లీడర్స్ని చంపడం జరిగింది. అది ఇస్లామిక్ కంట్రీ బేసికలీ. ఇస్లామిక్ లీడర్స్ చాలామందిని అసాసినేషన్ చేయడం అనేది జరిగింది. పైగా ఇది వార్లో జరుగుతుంది. సో మనం వార్ చార్ట్ నుంచి ఇది ఎలా జరుగుతుంది అన్నది ప్రిడిక్ట్ చేద్దాం. సాజిటేరియస్ మనకి ఇక్కడ లగ్నంగా తీసుకుంటే ఈ లగ్నానికి ఇది అష్టమం అవుతుంది, అంటే కర్కాటక రాశి అష్టమం అవుతుంది. అలానే వృశ్చిక రాశి 12వ స్థానం అవుతుంది. ఈ రెండింటి తాలూకా కనెక్షన్ ఎలా ఉంది? ఈ నెగిటివ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నెగిటివ్ ఎనర్జీని, ఆ ఎనర్జీ కూడా ఇంకా ఇమెన్స్ ఎనర్జీని ఇచ్చేవన్నమాట. మార్స్, శని, రాహు, కేతు, వీటి తాలూకా కనెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సాజిటేరియస్ 7th కస్ప్ అయితే మనకి, అంటే లగ్నం, ఇరాన్ తాలూకా లగ్నం, ఇరాన్ని మనం సాజిటేరియస్ని లగ్నంగా చేసుకుంటే ఇక్కడి నుంచి క్యాన్సర్ అష్టమ భావం అయింది. అలానే 12th హౌస్ స్కార్పియో అయింది. క్యాన్సర్కి రాహు వచ్చాడు, ఒక నెగిటివ్ ప్లానెట్. అలానే స్కార్పియోకి శని వచ్చాడు. మనకి ఇక్కడ రూల్స్లో కూడా మనం రాసుకున్నాం. ఇక్కడ చూడండి, ఓన్ స్టార్లో వీళ్ళు ఎలా ఇండికేట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ రూల్లో కూడా రాస్తున్నాం, మార్స్ వెపనరీ రావాలి, దశాభుక్తులు కూడా యాక్టివేట్ అవ్వాలి. మనకి ఆల్రెడీ 11th కస్ప్కి మార్స్ వచ్చాడు, మార్స్ ఇండికేట్ చేస్తున్నాడు, అక్కడ యుద్ధం జరుగుతుంది అంటే అసాసినేషన్స్, డెత్స్ అన్నవి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు రాహువు, శని, ఈ రాహువు, శని చూడండి ఎలా ఉన్నారు. శని స్వంత నక్షత్రంలో ఉన్నాడు, రాహు ఏమో స్వంత నక్షత్రంలో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ కేతువుతో కనెక్షన్ వచ్చింది. ఇద్దరు కూడా
అష్టమ భావాన్ని, ద్వాదశ భావాన్ని చూపిస్తున్నారు. ఇది శని ద్వాదశ భావానికి, అష్టమ భావానికి సబ్లాడ్స్ అయ్యారు రాహువు శని. వీళ్ళు మళ్ళీ జన్మజాతకంలో కూడా అష్టమ స్థానంలో ఉన్నారు, అరిష్ట యోగంలో ఉన్నారు, బంధన యోగంలో ఉన్నారు. వీళ్ళు కూడా డెత్ అంటే ఇరానియన్ మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఆ టైంలో, ఈ టైంలో ఈ పీరియడ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ని ఇరానియన్ మత గురువులు లేదా మత పెద్దలు, అది ఇస్లామిక్ కంట్రీ అని రిపబ్లిక్ ఆఫ్ ఇస్లాం అని చెప్పి వాళ్ళే అనౌన్స్ చేసుకున్నారు. వీళ్ళని అసాసినేషన్ అన్నది చేయడం జరిగింది. అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మన వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో చెప్పుకునేటప్పుడు, ప్లూటో అన్నదాన్ని జన్మజాతకాల వరకు మనం యురేనస్ని నెప్ట్యూన్ని తీసుకున్న ఈ ప్లూటో అన్నది మ్యాసివ్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నది మేదిని జ్యోతిష్యంలో. ఇది ప్లూటో అంటేనే మనకి యమ గ్రహం, యముడి కింద దీన్ని వర్ణిస్తారనమాట. డెత్, బర్త్, మళ్ళీ డెత్, రీబర్త్ వీటిని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. వాటిలో చూడండి, ఇరాన్ నుంచి చూసుకుంటే ఇది సెకండ్ భావం అయింది. ఇక్కడ సెకండ్ భావంలో ప్లూటో ఉన్నాడు. అంటే సెకండ్ భావంలో విపరీతమైన వినాశనాన్ని ఇరాన్కి చూపిస్తున్నాడు. ఇదే మేధిని జ్యోతిష్యంలో, మండేన్ ఆస్ట్రాలజీలో సెకండ్ హౌస్ మనకి ఏం చెప్తుంది? సాజిటేరియస్ని మనం లగ్నంగా చూసుకుంటే యాజ్ అన్ అసెండెంట్ ఆఫ్ ఇరాన్, సెకండ్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి ఈ సెకండ్ హౌస్ ఎఫ్లిక్షన్ ఉన్నా, లేదా సెకండ్ హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉన్నా, లేకపోతే సెకండ్ లార్డ్ ఎవరు? శని మళ్ళీ ఎక్కడున్నాడు? ఇరాన్కి సంబంధించి 3వ భావంలో ఉన్నాడు. చూడండి, ఇంకా 3వ భావంలోనే కంటిన్యూ అవుతున్నాడు ఇక్కడే. ఇదేమో 2వ భావంలో ఉంది. 2వ భావంలోనే మనకి 2వ భావంలోనే ప్లూటో ఉంది. అలానే 2, 3 భావానికి అధిపతి ఇక్కడ ఉన్నాడు. 3వ భావంలో ఉన్నాడు శని మళ్ళీ నెప్ట్యూన్తో కంజాయింట్ అయి ఉన్నాడు. ఇది కూడా మళ్ళీ మ్యాసివ్ డిస్ట్రాక్షన్ని క్రియేట్ చేస్తుంది. 36 సంవత్సరాల క్రితం శని నెప్ట్యూన్ కంజంక్షన్ జరిగినప్పుడు కూడా కోల్డ్ వార్ జరిగింది, యుద్ధం జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకో యుద్ధం. సో సెకండ్ హౌస్ మనకి ఏం చెప్తుంది? మామూలుగా ప్లూటో అయితే విపరీతమైన డ్యామేజ్, డెత్, రీబర్త్ అనే వాటిని ప్లూటో సహజంగానే అది అతని గ్రహ కారకత్వం. సో ఇక్కడ సెకండ్ హౌస్కి వచ్చేసరికి మామూలుగా మన లగ్నచార్ట్ నుంచి సెకండ్ హౌస్ ఏం చెప్తాం? ఫైనాన్సెస్ అని చెప్తాం. ఫైనాన్స్కి సంబంధించిన మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవన్నీ అక్కడ చూసుకుంటాం. దేశానికి కూడా ఫైనాన్స్ ఉంటుంది కదా. సో దేశానికి సంబంధించి ఆ కంట్రీ తాలూకా ఫైనాన్సెస్ చెప్తాడు, స్టేట్ తాలూకా ఫైనాన్స్ అంటే అక్కడ కంట్రీని వాళ్ళు స్టేట్ అని చెప్తారు. ఫైనాన్సెస్ చెప్తాడు, రెవెన్యూ ఉంటుంది, అక్కడే ట్యాక్సేషన్ ఉంటుంది, పబ్లిక్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, మనకి ఇండివిజువల్ అసెట్స్ అయితే సెకండ్ భావం నుంచి చూస్తాం జాతకంలో. ఇక్కడ పబ్లిక్ అసెట్స్, రియల్ ఎస్టేట్ వాల్యూ, ఈ యుద్ధాలు అవి జరుగుతున్నప్పుడు బిల్డింగ్స్ అవి కూల్చేస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ వాల్యూ అన్నది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వీటిల్లో ఘోరంగా దెబ్బతింటుంది. ఈ సెకండ్ హౌస్ ప్లూటో అది ఇండికేట్ చేసేసరికి ఏంటి? డెత్ ఇండికేట్ చేస్తుంది, అలానే అప్పులు డెప్త్ని ఇండికేట్ చేస్తుంది. క్యాజువాలిటీస్ అంటే మ్యాసివ్గా ఉంటాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ డెత్స్ అన్నవి చాలా ఊహించలేనంత ఎక్కువగా ఉంటాయి. ఈ యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ దగ్గరికి వచ్చేసరికి ఇవేం చేస్తాయంటే, ఫ్లైట్ క్రాష్ అవుతుంది కదా, అక్కడ మ్యాసివ్ డెత్స్, ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ట్రైన్ క్రాస్ అయినప్పుడు, ట్రైన్ తాలూకా యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు, వీటి తాలూకా అంటే మ్యాసివ్ అనమాట. ఏదైనా సో ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ చనిపోయేటప్పుడు, లేదా క్యాజువాలిటీస్ జరిగేటప్పుడు, లేదా అంటే ఆస్తిపాస్తులు అవి దెబ్బతినేటప్పుడు, ఏదైనా విపరీతాన్ని ఇండికేట్ చేస్తాయి అన్నమాట ఈ నెప్ట్యూన్, యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్, యురేనస్లో. అవి నేషనల్ డెప్స్, క్రైసిస్, నెక్స్ట్ ఎప్పుడైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయో, పైగా ఇలాంటి యుద్ధాలు అవి జరుగుతాయో, ఆ యుద్ధానికి సంబంధించి బోల్డ్ అంత ఖర్చు పెడుతుంది దేశం, దానివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఎకానమిక్ క్రైసిస్ వస్తుంది. ఆల్రెడీ ఖర్చు అవుతుంది, విపరీతమైన ఖర్చు అవుతుంది దేశం తాలూకా సెక్యూరిటీ కోసం, యుద్ధం చేయడం కోసం. ప్లస్ దేశంలో బిల్డింగ్స్ నాశనం అయిపోతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటి వల్ల ఇంకా మనకి అప్పులు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి.
బ్యాంక్స్ దెబ్బతింటా అంటే వాళ్ళ వర్క్ దెబ్బతింటుంది. స్టాక్ ఎక్స్చేంజ్, ట్రేడ్ మార్కెట్ కూడా మనకి మొత్తం సెకండ్ హౌస్ కారకత్వాలు అన్నీ మనం జన్మజాతకంలో ఎలా చెప్పుకుంటామో మండేన్ ఆస్ట్రాలజీలో కూడా మొత్తం అన్నీ దెబ్బతినేస్తాయి. అది కూడా మ్యాసివ్గా డెత్ మ్యాసివ్గా చూపిస్తుంది ప్లూటో. సో ఇదే అనమాట ఈ అసాసినేషన్ జరగడం వల్ల ప్లస్ ప్లూటో ఇన్ సెకండ్ హౌస్ ఫర్ ఇరాన్కి సంబంధించి ఇది సూచిస్తోందన్నమాట. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో థర్డ్ పార్ట్ అమెరికా ఇరాన్ వార్ గురించి పార్ట్ 3లో ఇంకొంత తెలుసుకుందాం. ఈ శని నెప్ట్యూన్ తాలూకా కంజంక్షను ఇటు అమెరికాకి ఎలా పనిచేస్తుంది, ఇరాన్కి ఎలా పనిచేస్తుంది, అలానే లియోలో జరిగిన గ్రహణం, ఈ గ్రహణం అన్నది ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ని తీసుకొస్తుంది, ఇవన్నీ మనం చూసుకుందాం. కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.